అందరికీ నేను మిస్టర్ మెహన్ వాయిస్. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు, ఎడిటింగ్ చేయడానికి టైం దొరకట్లేదు మనకి. ఇది నేను ప్రయాగరాజ్ వెళ్ళిన వీడియోస్ అనమాట. ఈ బ్యాక్లాగ్ చాలా ఉన్నాయి, అట్లా మెల్లి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రయాగరాజ్ వీడియోస్ వచ్చేసి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ కుంభమేళకి వెళ్ళి చూసి రిటర్న్ అవుతున్నాను. ఈ రిటర్న్ జర్నీ మీరు చూడొచ్చు. ఇది అక్కడ సంఘం నుంచి నేను ఉన్న ప్లేస్కి వెళ్ళే దారి ఇది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్తాను. ఇక్కడ మీకు దారి చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను వారణాసి వెళ్ళి వారణాసి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తాను. వారణాసి నుంచి నేను ఉండే ప్లేస్కి వెళ్తాను అనమాట. ఇదంతా సంఘం ఏరియా. అక్కడ టెంట్స్ వేశారు కదా, ఇదంతా ఏరియా అనమాట. ఇంకా చాలా వీడియోస్ నేను ఎడిట్ చేసేది, నాకు టైం లేకపోవడం వల్ల నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు అయిపోయింది మొత్తం. మొబైల్ ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ, అంతా ఖాళీ అయిపోయింది. కానీ అప్పుడు అసలు గవర్నమెంట్ జనం వచ్చారు అన్నమాట. చాలామంది జనాలు వచ్చారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి నేను స్ట్రైట్ వెళ్ళాలి. ఈ కెమెరా హ్యాండిల్ బార్కి మౌంట్ చేసాను. ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ నుంచి అయిపోయి రిటర్న్ వెళ్తున్నారు అనమాట. ఈ ఆపోజిట్ సైడ్లో వెళ్ళే వాళ్ళు అక్కడ సంఘం దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అంతా ప్రయాగరాజ్ ఏరియా. యాక్చువల్ బైక్స్ని బయట ఆపేశారు. నేను మాత్రం అక్కడ సంఘం వరకు తీసుకెళ్ళాను ఆల్మోస్ట్. కొంచెం స్ట్రైట్ అనమాట, మొత్తం స్ట్రైట్ దారి. స్ట్రైట్ వెళ్ళి ఒక దగ్గర స్టే చేసాను. అక్కడ ఈరోజు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని వెళ్ళేవాడి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాను అనమాట. ఇక్కడ నుంచి వారణాసి వెళ్ళి మళ్ళీ వారణాసి నుంచి రిటర్న్ వెళ్తాను. వారణాసి నుంచి నేను ఉండేది యాక్చువల్ వెస్ట్ బెంగాల్ బార్డర్ ఉన్న ప్లేస్లో, అక్కడికి వెళ్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కిందనే ఆ టెంట్ సిటీ అదంతా ఉంటుందో అనమాట. చూపిస్తాను. ఇది అనమాట బ్రిడ్జ్. రెండు బ్రిడ్జ్ ఉన్నాయి. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఎందుకు క్లోజ్ చేశాను నేను వెళ్ళినప్పుడు, ఎందుకు క్లోజ్ చేసాను తెలియదు, కానీ అప్పుడైతే క్లోజ్ చేశారు. ఇదంతా ప్రయాగరాజ్ ఏరియా. ఇది పీపప్పుల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ఏరియా అనమాట ఇదంతా. యాక్చువల్లీ చాలా లేదు నేను అది చాలా లేదు, మాకు టైం ఉండకపోవడం వల్ల ఎడిట్ చేయలేకపోయాను. ఇప్పుడు ట్రై చేస్తాను ఎక్కువ ఎడిట్ చేసి పెట్టడానికి. ఎప్పుడే చెప్తాను కానీ ఎక్కువ టైం ఉండదు మనకి. అంటే మనం చేసే సర్జికల్ రెసిడెన్సీ, దాంట్లో చాలా ఓటీస్, ఎప్పుడు హాస్పిటల్లో పని పేషెంట్స్ ఉంటారు, ఎప్పుడు ఓటీస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తాం కాబట్టి పేషెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు టైం దొరకదు.
ఇంకా ఉన్న టైంలోనే అడ్జస్ట్ చేసుకొని ఎడిట్ చేయాలి. నాకు పెద్దగా ఎడిటింగ్ అంత రాదు, కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెంగా. ఇప్పుడు నెక్స్ట్ ఒక లదాఖ్ ప్లాన్ చేస్తున్నాను, కేదార్నాథ్ లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను, చూడాలి ఏమవుతుందని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే సంగం ఏరియా. కింద మొత్తం అవన్నీ టెంట్స్ అనమాట, ఇదంతా టెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా మొత్తం నైట్ అయిన తర్వాత మొత్తం లైట్స్ అన్న ఆన్ చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే నేను అంతవరకు వెళ్ళిపోయాను. ఇదంతా బ్రిడ్జ్, ఇక్కడ నుంచి వెళ్తుంది, కానీ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ మీరు చూడొచ్చు కింద ఆర్టిఫిషియల్ రివర్ పైన తయారు చేసిన బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కింద. అక్కడ నుంచే ఇటు క్రాస్ చేసి వెళ్ళాను. ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసిన వీడియోలో పెట్టాను అనమాట. నేను అటు సైడ్ నుంచి ఇటు వెళ్ళాను అనమాట. ఆ టెంట్ సిటీ, ఆ సాధువులు అంతా ఉన్నది అటు సైడ్ ఏరియా. నాగ సాధుస్ వాళ్ళంతా ఉన్నారు కదా, అది ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసినాక అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళేదాన్ని కూడా వెళ్ళొచ్చు. ఇటు వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ పార్కింగ్ ఎక్కువ లేకుండే. అది ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అనమాట, అక్కడ కింద కనిపిస్తుంది కదా. అది అక్కడికి బైక్ ఎంట్రన్స్ ఎలా చేయలేదు అన్నమాట. అంతకుముందు ఒకసారి నేను ఎవరో వీడియోలు చూసాను, వాళ్ళు వెళ్ళారు. తెలియదు వాళ్ళు ఎలా వెళ్ళారు తెలియదు, కానీ నేను వెళ్ళిపోతే బైక్స్ ఎలా చేయలేదు. ఇదా అంత బ్రిడ్జ్ ఏరియా. ఇక్కడ నుంచి కానీ నేను స్ట్రైట్ వెళ్ళిపోయి ఈరోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఆగాను అనమాట. ఇక్కడ ఆగి కొంచెంసేపు చూశాను ఇక్కడ ఎట్లా అని. ఇక్కడ చాలామంది ఈవినింగ్ టైంలో చాలామంది వచ్చి ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఇక్కడ చూసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ రాశారు. దాంట్లో చాలా బాగున్నాయి అనమాట, చాలా వరకు చాలా బాగున్నాయి. దాని అంతా అక్కడ చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల నేను ఎక్కువసేపు చూడలేకపోయాను. ఇక్కడ చూసి ఎంతమంది ట్రాఫిక్ అసలు బీభత్సమైన ట్రాఫిక్.
యాక్చువల్లీ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారనమాట. చాలా కోట్లల్లో జనాలు వచ్చారు చూడడానికి. కోట్లల్లో వ్యాపారం కూడా జరిగిందనమాట. ఇక్కడ నుంచి అక్కడికి ఇది సంగమే కదా, ఇక్కడ నుంచి వెళ్ళడానికి బైక్స్ ఉండేవి అనమాట, ఆర్టిఫిషియల్ బైక్స్. వాళ్ళు కూడా చాలా వరకు డబ్బులు ఒక 500 తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్కి 500 తీసుకునేవాళ్ళు, బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాలి అనమాట. ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటే వాళ్ళు వాడుకున్నారు ఎక్కువ. ఇక్కడ చూసి నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ. కానీ ఏంటంటే ఇక్కడ అసలు అకామిడేషన్ ఫెసిలిటీస్ అంతా ఏం లేకుండా అనమాట. అకామిడేషన్ ఫెసిలిటీ లేనప్పటికి కూడా ఇంకా జనాలు వచ్చేసి వెంటనే అక్కడ స్నానాలు అవి చేసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను వస్తున్నమాట, రిటర్న్ వచ్చినప్పుడు వెనక టైర్ పంచర్ అయిందో అనిపించింది. ఆ పని చూస్తున్నా కానీ వెనక టైర్ అసలు గాలి లేదో డౌట్ వస్తుంది అనమాట. చాలా ట్రై చేశాను, చూస్తే అప్పటికి చూస్తే తెలిసిపోయాను ఆల్మోస్ట్ పంచర్ అయినట్టు అనిపించింది. ఇంకా అర్థమైపోయింది వెనక టైర్ పంచర్ అయిందని. బైక్ కొంచెం షేక్ అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూస్తాను, ఇంకా ఆగి చూశాను, అప్పుడు తెలిసింది పంచర్ ఉందని. కానీ ఈ హిమాలయన్ పంచర్ అయితే చాలా చాలా డిఫికల్ట్ అనమాట రిపేర్ చేయడము. రిపేర్ అని కాదు కానీ ఇప్పుడు దాన్ని విప్పడము మళ్ళీ ఫిట్ చేయడం చాలా కష్టమైన ప్రొసీజర్. జనరల్గా ఒక మెకానిక్స్ ఎవరికి చేయడానికి రాదు, ఎవరికి విప్పడానికి కూడా రాదనమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పంచర్ అయితే నేను ట్యూబ్ చేంజ్ చేశాను, అది మళ్ళీ పంచర్ అయింది. మళ్ళీ నేను రిటర్న్ వారణాసికి వెళ్ళి వారణాసి నుంచి ఇంటికి వెళ్ళే టైంలో మళ్ళీ పంచర్ అయింది. ఆల్మోస్ట్ 2 times పంచర్ అయింది. కొంచెం ముందుకెళ్ళి ఆగి చూపిస్తాను.
ఇదంతా వారణాసి ఏరియా. ఇది యాక్చువల్‌గా ఈ బైక్ పంచర్ అయితే ఒకటి ఏదో సర్వీస్ ఉంటదనమాట హైవే వాళ్ళది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్ళకి. దానికి స్పెషల్‌గా డబ్బులు కడతాము. రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని. అంటే దానికి ఇన్సూరెన్స్ మనం బైక్ తీసుకున్నప్పుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కానీ డబ్బులు కడతాము. నేను వాడికి ఫోన్ చేశాను రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాడికి. అసలు వాడి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మేము ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయం అది అన్నాడు. ఇంక ఇక్కడికి వచ్చాను అట్లీస్ట్ ఎయిర్ అయినా ఫిల్ చేద్దామని. కానీ ఇక్కడ ఫిల్ చేయడానికి ట్రై చేశాను. మొత్తం పంచర్ అయింది. మొత్తం పంచర్ అయింది. మొత్తం ఎట్లా కనిపిస్తుంది, మొత్తం కిందికి బెండ్ అయిపోయి పంచర్ ఇంకా ఎట్లా అట్లా చేసి రిపేర్ చేయించి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. Six kilometers. Okay, the phone is connected. 6 12 hours, 39 minutes. You can see here, 6:27. Chalo. Next stop will be at Varanasi for breakfast. అసలు నిన్న కూడా ఫీల్ అయిపోయింది అన్నమాట. ఎవరు లేదు. ఈ రష్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ డేస్ ఉంటుందంటే మిగతా రష్ ఉండట్లేదు. ఇంకా మిగతా రోజులు రావడం చాలా బెటర్. ప్రశాంతంగా వచ్చి స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. మిగతా రోజులు స్కై హై అన్ని ప్రైజెస్ స్కై హై ఫోటో అన్ని క్లోజ్ ఉంటాయి. నెక్స్ట్ 12 ఉంది 12 బిజీ ఉంటుంది సార్. 12 డేస్ పాస్ అవ్వలేదు. బైక్ నచ్చాలంటే ఎక్కడ సింపుల్ బ్లాగ్ చేశారు చూడండి. నేను మార్నింగ్ వచ్చి ఫుల్ ఉంటుంది బ్లాగ్ యాక్చువల్ ఇక్కడ కూడా బైక్ బాగా